క్రీస్తునందు ప్రియులైన ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ ముందుగా యేసుక్రీస్తు మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలు. శ్రీసభలో ఒకే దైవిక సంకల్పంతో జరిగే పండుగలు చాలా అరుదు. అలాంటి రెండు మహోన్నత ఘటనలే యేసుక్రీస్తు మోక్షారోహణం మరియు మరియమాత మోక్షారోపణం. ఈ రెండు మోక్ష ప్రవేశాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోవటానికి మనకు ఇంతకంటే మంచి రోజు మరొకటి ఉంటుందా? కావున ఇక ఆలస్యం చేయకుండా ఈ మహోన్నత ఘటనలలోని కొన్ని లోతైన సత్యాల గురించి ఈరోజు చర్చించుకుందాం. క్రైస్తవ దైవశాస్త్రంలో పవిత్ర చరిత్రలో యేసుక్రీస్తు మరియు ఆయన తల్లి అయిన కన్యమరియల భూలోక నిష్క్రమణలు విశ్వాసానికి సంబంధించిన అత్యంత లోతైన రహస్యాలు. ఈ రెండు సంఘటనలు కూడా శరీరము ఆత్మతో పరలోక రాజ్య ప్రవేశము అనే మహిమతో ముగిసినప్పటికీ వాటి దైవశాస్త్ర ప్రాముఖ్యత, లేఖన ఆధారాలు అవి జరిగిన దైవిక శక్తి పరంగా ఒకదానికొకటి ప్రాథమికంగా భిన్నమైనవి. మోక్షారోహణము మరియు మోక్షారోపణము మధ్య ఉన్న ఈ సూక్ష్మ వ్యత్యాసాలను అర్థం చేసుకోవటం ద్వారా క్రీస్తు యొక్క దైవత్వాన్ని, రక్షణ చరిత్రలో మరియమాత పోషించిన విశిష్ట పాత్రను మనం లోతుగా గ్రహించవచ్చు. యేసుక్రీస్తు మోక్షారోహణము. మోక్షారోహణ యొక్క ముఖ్య లక్షణం క్రియాశీల శక్తి, యాక్టివ్ పవర్. పరిశుద్ధ త్రిత్వములోని రెండవ వ్యక్తిగా, అనగా సంపూర్ణ దేవుడు మరియు సంపూర్ణ మానవుడైన యేసుక్రీస్తు తన స్వంత దైవిక అధికారంతో స్వయం శక్తితో పరలోకానికి ఆరోహణమయ్యారు. పరిశుద్ధ గ్రంథంలో, ముఖ్యంగా నూతన నిబంధనలో ఈ మోక్షారోహణమును గురించిన వివరాలు స్పష్టంగా నమోదు చేయబడ్డాయి. ఇది మార్కు, లూకా సువార్తలలో ప్రస్తావించబడింది. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయము 9వ వచనంలో దీని గురించి అత్యంత స్పష్టంగా వివరించబడింది. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ఈ భువికి రావాలంటే తాను వెళ్ళడం అవసరమని యేసు ప్రభువు తన అనుచరులకు చెప్పారు. మోక్షారోహణము అనేది పరిశుద్ధాత్మ ఆగమనానికి చారిత్రక ప్రవేశికగా పనిచేస్తుంది. ఇది క్రీస్తు యొక్క భూలోక పరిచర్య విజయవంతంగా పూర్తయినట్లు చాటి చెప్పి ముగింపు రేఖ. మరియమాత మోక్షారోపణం. కన్య మరియమాత తన భూలోక జీవితాన్ని ముగించిన తరువాత దేవుని శక్తి ద్వారా ఆమె శరీరము మరియు ఆత్మతో పరలోక మహిమకు కొనిపోబడ్డారనే విశ్వాసాన్ని మోక్షారోపణం అంటారు. మోక్షారోపణ యొక్క ముఖ్య లక్షణం నిష్క్రియ శక్తి, ప్యాసివ్ గ్రేస్. మరియమాత సంపూర్ణ మానవ మాతృరాలు, దైవం కాదు. కాబట్టి ఆమె తన స్వంత శక్తితో పరలోకానికి వెళ్ళలేదు. దేవుని శక్తి మరియు కృప ద్వారా మాత్రమే ఆమె పరలోకానికి కొనిపోబడ్డారు. మరియమాత పరలోక ప్రవేశము గురించిన వివరాలు పరిశుద్ధ లేఖనాలలో ప్రత్యక్షంగా పేర్కొనబడినప్పటికీ శతాబ్దాలుగా పవిత్ర సాంప్రదాయం మరియు ఆరాధనల ద్వారా ఇది విశ్వాస సత్యంగా కాపాడబడుతూ వస్తోంది. 1950వ సంవత్సరంలో 12వ పాయస్ పోపు గారు మునిపి సెంటిసిమస్ దేయూస్ అనే తన అపోస్టలిక లేఖ ద్వారా దీనిని శ్రీసభ యొక్క అధికారిక విశ్వాస సత్యంగా, అంటే డాగ్మాగా ప్రకటించారు. ఒక సాధారణ వ్యక్తిగా తన అసాధారణ విశ్వాస విధేయాలతో మరియ తల్లి ఈ ఘనతను దక్కించుకున్నారు. దేవుని కుమారునికి పవిత్రమైన గర్భధారణ పాత్రగా సేవ చేయటానికి మరియమాత జన్మ పాపం లేకుండా జన్మించారు. అందుకే ఆమె నూతన నిబంధన మందసంగా కొనియాడబడుతున్నారు. పూర్వ నిబంధనలో దేవుని వాక్యాన్ని మోసిన మందసము ఎంత పవిత్రమైనదో, నూతన నిబంధనలో దైవకుమారుడిని మోసిన మరియమ్మ గారు కూడా అంతకంటే పవిత్రమైన జీవమున్న మందసము. కాబట్టి ఆమె శరీరం సమాధిలో కుళ్ళిపోకుండా ఆత్మ శరీరములతో మోక్షారోపణ గావింపబడటం ఒక దైవిక న్యాయం. రాజు వెళ్ళిన చోటకే మందసము కూడా వెళ్తుంది. యేసు తన ఆరోహణ ద్వారా పరలోకానికి వెళ్ళగా తనను మోసిన మందసమును, అనగా
మరియమ్మ గారిని తన ప్రక్కనే ఉండుటకు పరలోకానికి చేర్చుకున్నారు. మోక్షారోపణం ప్రథమ శిష్యురాలిగా మరియమాతకు లభించిన ప్రతిఫలం. ఎందుకంటే దైవ చిత్తానికి ప్రతిధ్వనిలానున్న మరియమ్మ గారు మంగళవార్త సమయంలో చెప్పిన సమ్మతి ఆమె పరలోక ప్రవేశంతో సంపూర్ణమయ్యింది. మరియమాత జీవితాంతం దేవుని మాటకు కట్టుబడి జీవించారు. ఆమె చూపిన విధేయతకు దేవుడు ఇచ్చిన గొప్ప బహుమతే ఈ పరలోక ప్రవేశం. మన అనుదిన జీవితంలో మనం దేవునికి చెప్పే సమ్మతి మనల్ని కూడా మహిమ వైపు నడిపిస్తుందని ఇది మనకు గుర్తు చేస్తుంది. మరియ తల్లి సూర్యోదయానికి ముందు ఉదయించే వేకువ చుక్క. యేసు ప్రభువు నీతి సూర్యుడు అయితే మరియమ్మ గారు ఆ సూర్యుని రాకను చాటే వేకువ చుక్క. సూర్యుడు ఆకాశంలో ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడు వేకువ చుక్క కూడా ఆ వెలుగులో కలిసిపోతుంది. అలాగే యేసు ప్రభువు తండ్రి చెంతకు ఆరోహణమైనట్లే వారి తల్లి మరియమ్మ గారు కూడా మోక్షారోపణ గావింపబడ్డారు. ఆమె మనకంటే ముందుగా పరలోకానికి వెళ్ళి మనకందరికీ అక్కడ చోటు ఉందని నిరీక్షణను కలిగిస్తున్నారు. మానవాళికి లభించిన మహానిరీక్షణ యేసు ప్రభువు మోక్షారోహణ మరియు మరియ తల్లి మోక్షారోపణ. ఈ రెండు సంఘటనలు వేర్వేరు విధానాలలో జరిగినప్పటికీ మోక్షారోహణము మరియు మోక్షారోపణము రెండూ కూడా మానవ శరీరానికి మరణమే ముగింపు కాదు అన్న గొప్ప వాగ్దానాన్ని సూచిస్తున్నాయి. యేసుక్రీస్తు మోక్షారోహణం మానవాళికి పరలోక మార్గాన్ని సుగమం చేసింది. దేవుని నిత్య సన్నిధిలో మానవులకు స్థానం ఉందని నిరూపించింది. మరియమాత మోక్షారోపణం మానవాళికి ఒక చారిత్రక హామీగా నిలుస్తుంది. దేవుని చిత్తానికి సరే అని లొంగిపోయిన ఒక సామాన్య మానవ వ్యక్తిలో క్రీస్తు సాధించిన విశ్వవ్యాప్త విజయం సంపూర్ణం గావింపబడింది అనుటకు సాక్ష్యమే మరియమాత మోక్షారోపణం. ఈ రెండు రహస్యాలు విశ్వాసులమైన మనకు ఆత్మ మరియు శరీరం యొక్క అంతిమ గమ్యాన్ని గుర్తు చేస్తున్నాయి. అవే పునరుత్థానం, రూపాంతరం మరియు దేవునితో నిత్య సహవాసం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతటి గొప్ప చారిత్రక పండుగను జరుపుకుంటూ మన విశ్వాస మూలనిధులను ధ్యానించుకుంటున్న మనం యేసుక్రీస్తు మరియమాతల వలె సరళ శైలితో జీవిస్తూ దేవునితో నిత్య సహవాసానికై సిద్ధపడ శక్తినొసగమని ప్రార్థించుకుందాం. ప్రార్థన. పరలోకానికి ఆరోహణమైన మా యేసుక్రీస్తు ప్రభువా, పరలోకానికి ఆరోపణం గావింపబడ్డ మా తల్లి మరియమ్మ గారా, మా హృదయాలను ఉన్నతమైన ఆధ్యాత్మికత వైపుకు నడిపించండి. ఈ లోక భారాలు మమ్మల్ని కృంగదీస్తున్నప్పుడు, మా అడుగులు అలసిపోతున్నప్పుడు మా కొరకు వేచియున్న ఆ పరలోక మహిమను మాకు గుర్తు చేయండి. మేము ఈ భువిలో ప్రేమతో సేవాభావంతో జీవిస్తూనే మా హృదయాలను ఎల్లప్పుడూ పరలోక రాజ్యం వైపు కేంద్రీకరించేలా మాకు తోడ్పడండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.